ఆయన పేరు చెబితే కబ్జాదారు గుండెల్లో గుబులు పుడతాయి. నాలాలు ఆక్రమించుకున్న వారు నడువులు విరిగిపోతాయి. చెరువుల్లో ఇల్లు కట్టుకున్న వారికి చెమట పుడతాయి. ఇంతకీ ఆయనే హైడ్రా రంగనాథ్ గారు. బఫర్ జోన్లో మీ ఇల్లు ఉందా? ఒకటి అడుగుతాను మురళి, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా? ఏ అపోజిషన్ లీడర్ చెప్పండి, టార్గెట్ చేసి చెప్పి ఒక పేరు చెప్పండి. దెబ్బలు తట్టుకోలేక పటాన్ కాంగ్రెస్ కన్వెన్షన్ ముందు వాళ్ళకి చెప్పారు, నోటీస్ ఇచ్చి కొట్టారండి, లేదంటే డైరెక్ట్గా 405 GHMC యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంటుంది అనమాట. నోటీస్ లేకుండా కూలగొట్టచ్చు అనేది చాలా స్పష్టంగా చట్టంలోనే ఉంది. అంటే నాగార్జున ఇంట్లో మీకు ఇలాంటి ఫోన్ రాలేదు? ఫోన్ ఆఫ్ చేసి పెడతాం. కొన్ని మేము విల్లాసు, కొన్ని చోట్ల షెడ్స్ కూలగొట్టినప్పుడు చాలా అప్రోర్ వచ్చింది. అరే పేదవాళ్ళని కొడుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళని కొడుతున్నారు, లోన్లు తీసుకుని ఉన్న వాళ్ళు కొడుతున్నారు. మనం ఒక పెళ్ళి చేసేటప్పుడు బిడ్డకి మనం ఎంక్వైరీస్ చేస్తాం. కానీ అమాయకులు కొనుక్కొని బలైపోయారు కదండి. ఇప్పుడు చాలా కోట్లాది రూపాయలు కష్టం, వాళ్ళు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. కూలగొట్టే ఒక నెల రోజుల ముందు కూడా వాళ్ళు కొంటున్నారు అక్కడ. కానీ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంటుందా? ఎవడో ఒకటి చేస్తే దానికి అర్థం ఉంటుంది. 199 మంది చేస్తుంటే ఎందుకు సిస్టమ్ ఎందుకు అది? సో ఇంకొకటి, సండే రోజు కూల్చొచ్చా, మండే రోజు సాటర్డే కూల్చొచ్చా అనేది కూడా ఉంది. ఎందుకు చేస్తున్నాం ఇదంతా? ఊరిని కూలగొట్టడం ఏమన్నా మాకేమన్నా దాంతో ఆనందం వస్తుందా? ఫేజెస్ చెప్పాను, మేము చేసేది ఏం చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఫేజ్ 1, ఫస్ట్ ఈ విధ్వంసాన్ని ఆపాలి. సార్ దుర్గం చెరువులు కూడా ఉంది అంటున్నారు కబ్జా. దాని కిందనే రేవంత్ రెడ్డి గారు అనేది కూడా ఉంది. అది బఫర్ ఉందా, FTL ఉందా అనేది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అక్కడ వేలాది మంది ఇల్లులు ఉన్నాయి. అది 2008 నుంచి నడుస్తున్న ఇష్యూ. అది హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. సో దాన్ని ఏదో చూపించి ఇదిగో అక్కడ మీరు కూల్చట్లేదు, ఇక్కడ జనాల మీదకి వస్తున్నారండి. నా మీద బఫర్ జోన్ కాంట్రవర్సీ అయినా రేపు ఎవడు ఏదన్నా. కొంతమంది ప్రతిపక్షాలు హైడ్రా అనేది కేవలం ప్రభుత్వానికి ఒక జేబు సంస్థగా అయిపోయింది, డబ్బులు వచ్చి పడుతున్నాయి. మీరు ఏదో ఊరినే ఒట్టనేసి ఇది ATM సంస్థగా అయింది, ఖజానాలు నింపడానికో లేకపోతే ఎవడో కొంతమంది జేబులు చేయడానికో. జనరల్ అలిగేషన్స్ ఏముంటాయి నేను కూడా చెప్తాను. హైడ్రా 2.0 ఏం చేయబోతుంది? ఈ భయం క్రియేట్ చేయటం కాదు, దాని నుంచి పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఫైనల్గా మా గోల్. సార్ ఇంకా మూసీ ప్రక్షాళన అదొక పెద్ద ప్రాజెక్టు. ఒకటి మురళి, మూసీ ప్రక్షాళన హైడ్రాకి సంబంధం లేదు అసలు. సార్ మీరు హైడ్రా స్టార్ట్ చేసిన తర్వాత చుట్టుపక్కల చెరువులని మొత్తం ప్రక్షాళన చేస్తూ బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక లేక్ మ్యాన్ కలవడం, అక్కడ కాన్సెప్ట్ని ఇక్కడ అడాప్ట్ చేయడం అనే ఉద్దేశం. మేము బెంగళూరుకి వెళ్తే కూడా కొంతమంది కామెంట్ చేశారు, అది లేదు బెంగళూరు ఏంది, అది పనికిమాలిన సిటీ అది.